పరిశుద్ధ గ్రంథములోండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. 16వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. బైబిల్ చెప్తుంది, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం ఉంది. అంటే ఈ లోకంలో మనుషులందరి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే, నేను చేసేది సరైందే, నేను చేసేది కరెక్టే, నేను వెళ్ళేది కరెక్టే, నేను మాట్లాడేది కరెక్టే, నేను చూసేది కరెక్టే, నా పని కరెక్టే, నేనేం చేసినా కరెక్టే, నేను ఏది మాట్లాడినా కరెక్టే. ఇలా తయారైపోయింది సమాజం. ఎందుకు ఈ మాటను ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకని మార్గమట వాని దృష్టికి ఎలా కనపడుతుందట? యథార్థంగా కనపడుతుందట. హల్లెలూయా. ఈ దినం నీ ఆలోచనలు నీకు చాలా మంచిగా కనపడుతున్నాయేమో. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నాను తెలుసా? ఒకని మార్గము వాని ఎదుట సరైందిగా కనబడుతుంది. ఒకరు చేసే పని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నాది మంచి కరెక్ట్ ఆలోచన, నా ఆలోచన మంచిది, నా ప్రయత్నం మంచిది, నేను చేసే వ్యాపారం మంచిది, నేను చేసే ఉద్యోగం మంచిది, నేను వెళ్ళే మార్గం మంచిది అనుకుంటారు. నేను వెళ్ళే పని, నేను చేసే పని, నేను చూసేది, నేను ఏది ఆలోచించినా కరెక్ట్ ఆలోచిస్తే ఎరికేనా ఏంటిదట? నేను ఏది ఆలోచన చేసినా కరెక్ట్ ఆలోచన చేస్తా. బైబిల్ అంటుంది, ఒకని ఎదుట వినండి మాటలు, సరైనదిగా కనపడు మార్గం కలదు, కానీ అయితే తుదకది. నువ్వు చేసే ఆలోచన సరైందే అయితే నీ జీవితం ఎందుకు బాగుపడట్లా? నీ కోరిక యథార్థమైందే అయితే నీ జీవితంలో ఎందుకు స్వస్థత రావట్లా? నీ ప్రయత్నం, నీ ఆలోచన, నీ ప్రవర్తన అన్నీ సరైందే. నేను చేసేది కరెక్ట్ తెలుసా, నేను చేసేది ఏదైనా కరెక్ట్ ఉంటుంది. మరి కరెక్ట్ ఉంటే ఈ లోపాలు ఎందుకు, ఈ నష్టాలు ఎందుకు, ఈ అనారోగ్యాలు ఎందుకు, ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకు, వ్యతిరేకతలు ఎందుకు, నిందలు ఎందుకు, అవమానాలు ఎందుకు? నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే, నువ్వు ప్రవర్తించేది కరెక్ట్ అయితే నీ జీవితంలో నష్టాలు ఎందుకు? బైబిల్ అంటుంది, ఒకని ఎదుట వానికి సరైనదిగా, అంటే వాళ్ళు చేసేది నేను మంచి పని, నేను కరెక్టే చేస్తున్నాను, నేను కరెక్టే ఆలోచిస్తున్నాను, నేను కరెక్టే, నేను పోవడం కరెక్టే, నేను ఉండడం కరెక్టే, నేను మాట్లాడడం కరెక్టే అనిపిస్తుంది. అంటే బైబిల్ అంటుంది, తుదకు అదేం చేస్తుందట? మరణానికి దారి చేస్తుంది. ఎప్పుడు నువ్వు నేను చేసేది కరెక్ట్ అనుకుంటావో అందులో తప్పుంది. బైబిల్ చెప్పేది అదే. నేను చేసింది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే, నేను వెళ్ళడం కరెక్టే, నేను అలా అనడం కరెక్టే అనుకుంటున్నావంటే, ప్రభునందు ప్రియులారా, నిన్ను నీవు సమర్థించుకుంటున్నావు, నిన్ను నీవు కరెక్టే అని తప్పుడు మార్గంలో నడిపించుకుంటున్నావు. నిన్ను నీవేం చేస్తున్నావంటే మరణానికి దారితీసే పరిస్థితికి వెళ్తున్నావు. కనుక నిన్ను నీవు కరెక్ట్ అనుకోవడం కాదు, నువ్వేదైనా. అందుకోసమే ఒకని మార్గం వాని దృష్టికి ఎలా కనపడుతుంది అంటే యథార్థంగా కనపడుతుంది. హల్లెలూయా. నీకు యథార్థంగా కనపడడం కాదు, నువ్వు చేసే పని నీకు నచ్చడం కాదు. చాలామంది ఏంటంటే, నాకు నేను నచ్చితే చాలు. చాలామంది అలా బతికేస్తారు భూమి మీద. వాళ్ళకు వాళ్ళు నచ్చితే చాలు, ఇంకోళ్ళకి నచ్చాల్సిన పని లేదు. కానీ క్రైస్తవులు అలా ఉండొద్దు, దేవుని బిడ్డలు అలా ఉండొద్దు. ఎలా ఉండాలో తెలుసా? మనం బ్రతికేది మన కోసం కాదు. హల్లెలూయా. మన జీవితం మనది కాదు. మనం కావలసుకొని ఆరోగ్యాన్ని కొనుక్కోలేదు, మనం కావలసుకొని స్వస్థతను తీసుకొచ్చుకోలేదు. ఒకళ్ళు కదా మనల్ని ప్రేమించి, ఒక ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసి ఏం చేశాడో తెలుసా?
నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. నా ఇష్టం అనడానికి లేదు, నాకు నచ్చినట్టుగా బతుకుతా అనడానికి లేదు. నీ ఇష్టాలు, నీ సొంతం, నీదు అనుకున్నది ఎప్పుడో చచ్చిపోయాయి. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పిదాలు, పొరపాట్ల వల్ల నువ్వు చావవలసి ఉన్నప్పుడు, మరణం నీ మీద ఉన్నప్పుడు, నువ్వు బ్రతకలేకున్నప్పుడు దేవుడు చెయ్యొచ్చి నువ్వు బ్రతుకుతావు, ఏం కాదు అంటే బతికాం మనం. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చచ్చిపోతాను ప్రభువా, ఈ బతుకు నాకొద్దు, నేను ఈ రోగంతో ఉండలేను, ఈ బాధతో ఉండలేను, ఈ అప్పులు తీర్చలేను, ఈ పిల్లలు నా మాటినరు, నా భర్త నా మాటినడు, నా ఇల్లు గడవదు, నా బ్రతికింతే, నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నప్పుడు లేదు నువ్వు ఇది కాదు నీ బతుకు అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? నీ భుజము తట్టి నిన్ను నెమ్మదిచ్చి, ఇప్పటిదాకా ఆరాధనలో పాట పాడారు అనుకుంటాను, ఏం చేశాడు? నీ బ్రతుకు ఇది కాదు, నువ్వు ఇలాగ ఉండకూడదు అని చెప్పి ఆయన నీ బ్రతుకును మార్చాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చాడు. మార్చినప్పుడు ఏదైనా పని చేయాలంటే ఎవరిని అడగాల? నీకు బ్రతుకునిచ్చినోన్ని అడగాల. హల్లెలూయా. నీకు బ్రతుకు తెరువు ఇచ్చినోన్ని, ప్రభువా నేను ఈ పని చేయాలా వద్దా అని అడగాల వద్దా? అమ్మ నాన్న అడుగుతాం మనం, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు, ఒరే ఎడిపోతున్నావు అంటుంది మమ్మీ. డాడీ అడుగుతాడు, ఎట్రా అంటే కాలేజీకి వెళ్తున్నా లేదా ఎటో వెళ్తున్నా అని చెప్తారు. అలాగునని మనం ఏ ప్రయత్నం చేసినా, ఏ పని వెళ్ళినా నీ దృష్టికి నువ్వు నచ్చింది చేస్తున్నావంటే ప్రభునందు ప్రియులారా, నువ్వు తప్పు చేస్తున్నట్లు లెక్క. అందుకోసమే దేవుణ్ణి అడగాల, ప్రభువా ఈ మార్గములో నేను వెళ్తున్నాను, ఈ పనిలో నేను వెళ్తున్నాను, ఈ ప్రయత్నం కొరకు వెళ్తున్నాను, ఇది చేయాలా వద్దా? ఇది నీ చిత్తమేనా కాదా? ఇలా చేస్తే నాకు విజయం వస్తుందా రాదా? నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా? దేవుణ్ణి అడగాల. అడిగే వాళ్ళు ఎక్కడున్నారు? ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. నేను చేసేది కరెక్టే, నేను ఏది రాసినా కరెక్టే, నేను ఎక్కడికి వెళ్ళినా కరెక్టే అనుకుంటూ వెళ్ళుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? దాని వలన మన జీవితాల్లో నష్టాలు ఎదురవుతాయి, కరువు ఎదురవుతుంది, చివరికి మరణానికే దారితీస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే పని కరెక్టా కాదా నీకు నువ్వు అనుకోవడం కాదు, నీ పక్కన నువ్వు చెప్పాలా నువ్వు చేసే పని కరెక్టా కాదని. అది కరెక్ట్, అవునా కదా? నువ్వు చేసే పని కరెక్టా కాదా అని మస్తు చేసినా కదా నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు చేసిన పని చూసిన వాళ్ళు బాగా చేసావు అని చెప్పగలగాల. అది కరెక్ట్. అది నిన్ను తప్పు చేయకుండా. మొన్న దినాన నేను ఒక స్టేటస్ పెట్టుకున్నాను, చాలా బాగా నచ్చింది. నీ పైన ఎవరైనా విమర్శ చేసేవారిని వాళ్ళకు దండం పెట్టమన్నాడు. హల్లెలూయా. ఎవరన్నా నీ గురించి లేనిపోని అట్లా మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళకి ఏం చేయాలట? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, నా గురించి ఇంతగా ఎందుకు చెప్పాలో తెలుసా? ఎందుకు చెప్పాలటంటే కింద అన్నాడు, వాళ్ళు నీ గురించి ఎంత పట్టించుకుంటే నీ లోపాలను చూస్తాను. హల్లెలూయా. నువ్వు ఎంత ఇష్టమైతే నీ తప్పులేంటో దొరకబట్టాలంటే నీ కొరకు ఎంత టైం కేటాయించాలో తెలుసా? అర్థమవుతుందా? నీ తప్పులేంటో, నీ పొరపాటు ఏంటో, నువ్వేం చేస్తున్నావో గమనించాలంటే నీ కొరకు టైం స్పెండ్ చేయాలా, నీ కొరకు వాళ్ళు వేచి చూడాలా. ఎప్పుడు ఏం చేస్తావా అని అన్నీ గమనించి, సిస్టర్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారంటే, నీ తప్పులు నీకు చెప్తున్నారంటే వాళ్ళు నిన్ను సరైన మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తున్నారని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలు? నీ తప్పుల గురించి ఎవరైనా నీతో మాట్లాడుతున్నారంటే వాళ్ళను ఏం చేయొద్దు, దూరం పెట్టొద్దు, వాళ్ళని అసహ్యించుకోవద్దు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు నీకు బాగుపడడం గురించి నేర్పిస్తున్నారు. నీ తప్పులేంటో, నీ లోపాలేంటో నీకు చెప్తున్నారంటే నిన్ను బాగు చేస్తున్నారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు చేసే పని ఏదైనా ఎవరు మెచ్చాలా? నువ్వు మెచ్చుకొని నువ్వు జబ్బలు ఎగిరేసుకోవడం, నేను కరెక్ట్ చేస్తా ఏ పని చేసినా, నీకు కరెక్ట్ అనిపించింది ఏది కూడా ప్రభునందు ప్రియులారా అది దేవునికి ఇష్టం కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే పని ఏది నీకు కరెక్ట్ అనిపిస్తుందో అది దేవుని దృష్టికి ఇష్టం కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ పని చేసినా, దేవా నీ చిత్తమైతే నేను ఈ పని చేస్తున్నాను,
ఈ పని విషయంలో నాకు సాయం చేయి అని అడగాల. నీ అంతటా నువ్వు గిన్నెలు తోమొద్దు. అర్థమవుతుందా? ఎందుకు? ఏదో ఒక అంచుపోయిన గిన్నె ఉంటుంది, గీసుకపోతుంది, రక్తం వెళ్తుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అయ్యో నిన్నటిదాకా మంచిగానే ఉండే, నీకేమరక, నీకు తెలియదు అది నిన్నటిదాకా మంచిగానే ఉండే. దేవునికి కృతజ్ఞతలు చెప్పనందుకు ఏమవుద్ది? అంచు మంచిగానే ఉంటుంది, ఎందుకు కోసుకపోయిందో ఏది కోసుకపోయిందో అర్థం కాదు. అది విషయం. ఏదైనా ఏ పని చేసినా ఏది చేసినా దేవుణ్ణి ముందు పెట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అందుకోసమే ఇది నాన్న ఒకని ఎదుట కనబడు మార్గము సరైందిగా కనబడుతుంది కానీ తుదకది మరణానికి తీసుకుపోతుందట. అబ్బా ఈ రోడ్డు బాగుంది కదా. ఒక యవనస్తుడు ఒక అరణ్యం గుండా వెళ్తున్నాడు. ఎందరికి ఎంతమంది తెలుసు విషయం? తెలియదు, మర్చిపోయారు కావచ్చు. అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు అరణ్యం గుండా వెళ్ళవలసి వచ్చింది. గమ్యానికి చేరుకోవాల్సిన వాడు వెళ్తూ 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 ఒక నీళ్ళ కుంట ఎదురైంది. నీళ్ళ కుంట ఎదురైతే అనుకున్నాడట, దూపేస్తుంది కదా, నీళ్ళు తాగుదాం, మంచిలు తాగుదాం అనుకొని ఆ కుంట దగ్గర ఆగి కొన్ని నీళ్ళు తీసుకొని తాగుదామని ఆగాడట. నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగుతున్నాడు. నీళ్ళు తాగుతుంటే ఈ నీళ్ళు ఈ దోసిట్లో తీసుకొని ఇట్లా తాగుతుంటే పైకి చూసాడట. పైకి చూస్తే ఒక చెట్టు ఆ చివర ఉంది. అంటే నీళ్ళు ఆ చివర నుండి ఆ కొమ్మలు దీని మీదకి వాలాయి. అక్కడికి నీళ్ళ మీదకి చెట్టు వాలింది. ఈ నీళ్ళని తాగుతున్నప్పుడు కొన్ని తేనెటీగలు జుయ్యమని తిరగడం వినపడిందట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తేనెటీగల సౌండ్ వినబడగానే ఇదేంటి తేనెటీగల సౌండ్ వస్తుంది అంటే ఎక్కడో తేనె తట్టు ఉందని చెప్పి చూశాడట, వెతికాడట. తేనె తట్టు ఎప్పుడు కూడా కింద పెట్టవు, చాలా ఎత్తైన స్థలంలో పెడతాయి. కనుక వెతికితే కాసేపటికి తాను నీళ్ళు తాగుతున్న పైకొమ్మకి తేనె పట్టు కనిపించిందట. వావ్, ఈ అడవిలో నా ప్రయాణంలో తేనె పట్టు కనిపించింది. గమ్యానికి చేరవలసిన వాడు, వెళ్ళిపోవాలి త్వరగా. నీళ్ళు తాగుతుండగానే ఒక పెద్ద వ్యక్తి వచ్చాడట, ముసలాయన వచ్చాడు. బాబు నీకేం పని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో త్వరగా వెళ్ళిపో. ఎందుకో తెలుసా, ఇది చాలా భయంకరమైన అడవిది. కీకారణ్యమా ఏమంటారు కదా, ఇలా భయంకరమైన అడవి. ఇవి అడవి జంతువులు తిరుగుతాయి, పులులు సింహాలు తిరిగే ఏరియా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో త్వరగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చేరుకో. కానీ మధ్యలో ఇగో నాదొక సలహా, ఏదో తేనె పట్టు కనిపించిందని, నీళ్ళు కనిపించిందని, ఇంకేదో కనిపించిందని ఎక్కడ ఆగిపోకు, నువ్వు వెళ్ళిపోవడం నేర్చుకో అన్నాడట. అంటే సరే పెద్ద ఆయన చెప్పాడులే, ముసలాయనకి ఏమరక, నేను వయసుని నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. హల్లెలూయా కదా. కొంతమంది ప్రభునందు ప్రియులారా ఆరోగ్యంగా ఉంటే మాటలు వినరండి. ఎట్లుంటే ఆరోగ్యంగా ఉంటే ఎవరి మాట వినరు, నేను నిజమే చెప్తున్నా. కొంత డబ్బు ఉంటే ఎవరి మాట వినరు. ఇంకా ఇంట్లో భర్త మంచిగా చూసుకున్నాడు అనుకో, ఆగరు. హల్లెలూయా. ఇంకా పిల్లలు చెప్పిన మాట వింటే ఆగరు. యామంతా ప్రభునందు ప్రియులారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనొస్తాడు అంటున్నాడు ఈ ముసలోనికి ఎవరిక, నా పులులట సింహాలట ఈ అడవిలో ఉంటాయట, నన్ను పట్టుకుంటాయట. నేను యవనొస్తున్నాను తెలియదు ఏంటి వాటికి, నేను ఉరుకుతాను కదా అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, నీళ్ళు తాగుతున్నాడు, ఇంత తేనె పట్టు కనిపించింది, తేనె తిందామనుకో, అడవి తేనె కదా, వదిలిపెట్ట బుద్ధి కాదు అనుకొని చెట్టు ఎక్కాడు. ఒక కట్ట చుట్టి ఒక క్లాత్ చుట్టి పొగబెట్టాడు, ఈగలన్నీ పంపించేసాడు. పంపించేసిన తర్వాత తేనె పట్టును ఏం చేశాడు, తీసేసి కొంత ప్యాకెట్లో పెట్టుకున్నాడు, కొంత తింటున్నాడు. ఇలా తింటూ తింటూ ఇది అయిపోయేదాకా ఇప్పుడే పోయి ఏం చేద్దాం, చాలా తేనె ఉంది కదా, ఇదంతా తిందామని చెప్పి చేతులు పెట్టుకొని ఆ చెట్టు మీద కూర్చొని కొద్ది కొద్దిగా తింటూ అయిపోయినాక లేచిపోదాం అన్నట్లుగా ఆ తేనె పట్టు తింటున్నాడట. తింటుంటే ఎంత తిన్నా అయిపోవట్లా, అడవి తేనె కదా, అయిపోవట్లా. కాసేపటికి ఆ పెద్ద మనిషి చెప్పి వెళ్ళిపోయాడో లేదో ఆ పొదల్లో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఇదేంటి సౌండ్ వస్తుందని చూశాడట. చూసేసరికి ఏమొస్తున్నది, ఒక పులి వస్తుందట. హల్లెలూయా. వినండి, ఒక పులి వస్తుంది. ఈ పులిని చూశాడు. చూసి అయ్యో పెద్ద ఆయన చెప్పినట్టు పులులు ఉన్నాయి ఇక్కడ, అవునా, అయినా కూడా నేను యవనొస్తుంది కదా, నన్నేమంటుంది అనుకున్నాడు. అనుకొని పులిని చూశాడు.
ఆ పులి నీళ్లు తాగడానికి వచ్చేది. అదే ఏటిలోనికి, అదే నదిలోనికి, అదే కుంటలోనికి నీళ్లు తాగుతుంది. వచ్చి మూతి పెట్టి అది నీళ్ళు తాగుతున్నప్పుడట కొయ్యమనకుంటా చెట్టు మీద కూర్చున్నాడు. చేతిలో తేనె ఉన్నది. తింటే సౌండ్ అవుద్దని ఏ కాలు ఏది మెదపకుంటే అట్లే కూర్చున్నాడట. ఇంతలో చేతులు ఉన్న తేనె అవుద్ది ఉంటుంది, అది అది కారి టపక్ టపక్ అని ఎక్కడ పడుతుంది? నీళ్ళలో పడుతుంది. ఈ పులి ఏం చేసేది, ఇదేంటి ఇక్కడేమో పడుతుందని చెప్పి నీళ్ళు తాగేదల్లా కళ్ళు ఎత్తి చూసేదట. చూస్తే ఎవరు కనపడ్డారు? మంచి టిఫిన్ కనపడ్డది. హల్లెలూయా. బిర్యానీ దొరికింది అనుకున్నది. వావ్, ఈ అరణ్యంలో ఎట్లా అనుకున్నాను కానీ దొరికిందా, ఇది తినేయాలని చెప్పేసి ఏం చేస్తాడు, నువ్వు ఎప్పుడు దిగుతావు దిగురా, నీ సంగతి చెప్తా అని చెప్పి మొదట్లో వచ్చి కూర్చున్నదట. హల్లెలూయా. ఈడేమనుకున్నాడు, ఓ పులి, నేను యవ్వనొస్తుంది, నాకు అన్నీ తెలుసు, నేను దిగితే నువ్వు నన్ను తిందామని చూస్తాను, నేను దిగా ఈ తేనె అయిపోయేదాకా ఇక్కడనే తింటా, ఇక్కడనే చెట్టు మీదనే పండుకుంటా, నువ్వు పోయినాకనే పోతా నేను అనుకున్నదట. చాలాసార్లు మన జీవితాల్లో ఏమనుకుంటామంటే, అలాగుననే ప్రభునందు ప్రియులారా, కనపడింది ఏదైనా, మనం వెళ్ళేది ఏదైనా, మనం ఎంచుకున్నది ఏదైనా, నేను ఎంచుకున్నది కరెక్టే అయితే నీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదం ఉండట్లా? నువ్వు ఎంచుకునేది కరెక్ట్ అయితే, నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ ఉద్దేశం కరెక్ట్ అయితే, నీ ప్రయత్నం సరైనదైతే నీకు దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి నువ్వు కోరుకున్నది జరగాలి కదా. కానీ జరగకపోవట్లేదంటే ఏమనొస్తాడు అనుకున్నాడు, నేను దిగెక్కనే పండుకుంటా అనుకున్నాడట. పులి అక్కడే ఉన్నది. ఉన్న తర్వాత సరే ఈ పులి ఇక్కడ కూర్చున్నది కదా, ఇక అది పోయేటట్లేదు, నేనన్నా నీళ్ళల్లో దునికి ఈదుకుంటా ఒడ్డుకు పోయి అంత పారిపోతా అనుకున్నాడట. అనుకొని తేనె అయిపోయాక నీళ్ళల్లో దునుకుదామని చూస్తే నీళ్ళలో నుండి మొసలు చూస్తుందట నోరు తెరిచి. హల్లెలూయా. ఏం చూస్తుంది? మొసలు చూస్తుందట. వీడు ఎప్పుడు దునుకుతాడా, వీడిని మింగేద్దామని చూస్తుందట. అయితే అమ్మో, ఇప్పుడు నీళ్ళలో దునుకుదామంటే మొసలు ఉంది, చెట్టు దిగుదామంటే పులి ఉంది, అయినా నేను యవ్వనొస్తుంది. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు, మీరు ఇంత పనికి వచ్చారా, అయితే నేను ఈ రాత్రి ఇక్కడనే పండుకుంటాను అనుకుని ఏం చేశాడట, ఈ కొమ్మ ఆ కొమ్మ ఇరిసి అక్కడనే పక్క చేసుకుందాం అనుకుంటున్నాడు. ఎక్కడ? చెట్టు కొమ్మ మీద అన్ని కట్టి పడక లెక్క చేసుకొని రాత్రి ఇక్కడనే పడుకుందాం అనుకున్నాడట. అనుకొని ఆ కొమ్మలన్నీ విరుస్తున్నప్పుడు ఆ కొమ్మల మీద పక్షులు పెట్టిన గూళ్ళు ఉన్నాయి, ఆ గూళ్ళలో గుడ్లున్నాయి. ఆ గుడ్లను తినడానికి తాసుపాము వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? పక్షి గుడ్లను తినడానికి ఏమొచ్చింది? తాసుబాము వచ్చింది. ఈ తాసుబాము గుడ్లను తినేది ఈ కొమ్మలెప్పుడు ఇతడు ఇడుస్తున్నాడో అదేమనుకుందంటే, వీడు నన్ను కొట్టాక కొమ్మలు ఇడుస్తాను అనుకొని ఆ గుడ్లను విడిచిపెట్టేసి ఏం చేసిందట, అకస్మాత్తుగా ఒకటేసారి అతన్ని ఆ తాసుబాము లేచి ముఖం మీద గరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. ముఖం మీద కరవగానే ప్రభునందు ప్రియులారా, అవి అరణ్యములో ఉండేటివి కదా, చాలా భయంకరమైనవి కదా. ఇదిగో ఇతనికి వెంటనే తేనె తిన్నాడుగా, ఏమంటారు, తేనె తిన్నాడు, మత్తులో ఉన్నాడు. ఇంతలో పాంగరిచింది. ఇదిగా సోయి లేకుండా అంతా ఏమంటాం, కోమాలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తే ఆ పాము ఇరిచిన కట్టలన్నిటిని బట్టి మళ్ళా 2-3 సార్లు కరవగానే తొందరగా అమలు వచ్చాయి. అంటే ఏమంటాం, నురుగు వచ్చేసింది, కక్కుతున్నాడు. ఇంతలో ఈ కోమాలోకి వచ్చి నిద్ర వచ్చినట్టు ఎంత తిప్పేసినట్టు అయిపోయి ఆ చెట్టు మీదకి వెళ్ళి నేరుగా ఎక్కడ పడ్డాడు? నీళ్ళల్లో పడబోతుండగా, వావ్, ఈరోజు ఎవరికి దొరుకుద్దా అనుకున్న బిర్యానీ నాకు దొరుకుతుందని చెప్పి ఎవరు చేశారు? మొసలి నోరు చాపిన నోట్లోకి పడిపోయాడట. పడిపోయిన తర్వాత మొసలి తినేసి చేతులు కాళ్ళు నచ్చని పార్ట్స్ అన్నీ ఒడ్డుకు పడేసాయట. పడేస్తే ఈ బాటసారి అప్పుడు పోయేటప్పుడు చెప్పాడే పెద్ద మనిషి, బాబు ఇది కీకారణ్యం, చాలా భయంకరమైన జంతువులు ఉంటాయి, ఇక్కడ ఉండొద్దు, నువ్వు త్వరగా వెళ్ళిపోమ్మంటే ఆయన మాట వినలేదు కదా. ఈరోజు అది చెప్తున్నాను, దేవుని మాట ప్రభునందు ప్రియులారా, నీ ఎదుట నీవు చేసేది నీకు చక్కగా అనిపించిందా, చాలా ప్రమాదం. నేను చెప్పేది అదే. నువ్వు చేసేది నీ ఇంట్లో వాళ్ళకు నచ్చాలా, నీకు నచ్చితే సరిపోదు. నేను చెప్పే వర్తమానం అది.
నీ ఎదుట నీకు సరైనదిగా కనబడేది ఏదైనా, బైబిల్ అంటుంది, తుదకు నిన్ను అది ఎక్కడ తీసుకెళ్తుంది? చావు తీసుకెళ్తాది. కనుక నీకు నచ్చిన పని చేయొద్దు, నలుగురికి నచ్చే పని చేయాలా, దేవునికి నచ్చిన పని చేయాలా, నీ ఇంట్లో వాళ్ళకు నచ్చిన పని చేయాలా, నిన్ను కట్టుకున్న వాళ్ళకు నచ్చిన పని చేయాలా, నీ కడుపులో పుట్టిన వాళ్ళకు నచ్చిన పని చేయాలా. అర్థమవుతుందా? నీకు చక్కగా అనిపిస్తే దానివల్ల నీకే ప్రమాదం. నీ స్వార్థం కొరకు, నీ ఇష్టం కొరకు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు. యవనస్తుడు నా ఇష్టం, నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. నేను యవనస్తుని, పులి వస్తే పారిపోతా అనుకున్నాడు, మొసలొస్తే అట్లా అనుకున్నాడు, అట్లా అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ఏమైపోయాడు? మరణం అతనికి వచ్చింది అతని జీవితంలో. మరొక బైబిల్లోంచి ఒక సంఘటన గుర్తు చేసి నేను ప్రార్థనలో నడిపిస్తాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. మీకు ఎంత తెలుసో తెలియదో, ఈ బిలాం అనే ప్రవక్త, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు జరిగింది ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి మోషే నాయకత్వంలో 40 లక్షల ప్రజంగాన్ని తీసుకొస్తున్నప్పుడు బాలాకు అనే రాజు ఉన్నాడు. మోయాబీలకు బాలాకు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, ఈ ఐగుప్తు నుంచి వస్తున్న ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, వీళ్ళు రాజ్యాలన్నీ ఓడిస్తున్నారు. ఏ రాజ్యం మీదకి పోయినా ఆ రాజ్యం ఓడిపోతుంది. వాళ్ళు తుత్తునులుగా చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఎరుకో దాటారు, నెక్స్ట్ వచ్చేది ఎక్కడికంటే మోయాబు మీదకే. ఎరుకోను కూడా ఓడించారు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? మోయాబు మీదకి వస్తున్నారు. ఈ మోయాబు మీదకి వస్తున్నప్పుడు మోయాబు రాజు భయపడి ఏం చేస్తున్నాడంటే, ఈ బిలాము ప్రవక్త దగ్గరికి పోయి ఒక 10 మందిని పంపించి, బిలాము రాజు బాలాకు మోయాబు రాజు సెలవిచ్చినదేమనగా అని చెప్పి ఆ 10 మంది వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, బిలాం ప్రవక్త, అయ్యా, నువ్వు మా కొరకు ఐగుప్తు దేశం నుంచి ఒక సైన్యం వస్తుంది, వాళ్ళ ముందర ఎవరు నిలబడలేకపోతున్నారు, వాళ్ళందరినీ చంపేస్తున్నారు. కనుక నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళని శపించాలి. వాళ్ళు మా దేశం మీదకి రాకుండా శపించాలి. ఎందుకు శపించాలి అంటే, ఆయన అంటున్నాడు, నువ్వు దీవించే వాళ్ళు దీవించబడుతున్నారు, నువ్వు శపించే వాళ్ళు శపించబడుతున్నారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మొత్తం ఈ మాటలు ఉంటాయి, 5-6 వచనాల్లో. అయితే నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడుతున్నారు, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు శపించబడుతున్నారు. కనుక నువ్వు ఆ సైన్యాన్ని మా దేశం మీదకి రాకుండా ఏం చేయాలా? శపించాలా అని ఆయన దగ్గరికి వెళ్తే, ఈ బిలాము ప్రవక్త ఏం చేశాడంటే, ఆ రాత్రి మీరు ఉండమన్నాడు, ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఏం చెప్తాడో చేస్తానంటాడు. ఆ రాత్రి దేవుడే బిలాం ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నాడు, బిలాము, వీళ్ళెవరు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, అయ్యా, వాళ్ళు ఇదిగో ఐగుప్తు నుంచి వస్తున్న ఇశ్రాయేలును బట్టి సైన్యాన్ని చూసి భయపడుతున్నారు. అయితే వాళ్ళు శపించమని నా దగ్గరికి వచ్చారయ్యా, నన్ను ఏం చేయమంటావు అని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు వారిని శపించొద్దు, నువ్వు వారి మీదకి వెళ్ళనే వాళ్ళు రమ్మంటే నువ్వు పోవద్దు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయొద్దు అన్నాడు? నువ్వు వాళ్ళతో పోవద్దు, వాళ్ళను శపించొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా అని చెప్పాడు. చెప్తే వినాలా వద్దా బిలాం ప్రవక్త? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కనుక ఈ దేవుని మాట విన్నటువంటి బిలాం ఏం చేశాడంటే, ప్రభునందు ప్రియులారా, అయ్యా, దేవుడు నన్ను మీతో రావద్దన్నాడు, వాళ్ళని శపించొద్దు అన్నాడు, మీరు వెళ్ళిపోండి అంటే పోయారు. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బాలాక్ అనే రాజు ఏం చేశాడంటే, అయ్యో, ఈ 10 మందిని పంపిస్తే ఈయన రాలేదు కదా అని చెప్పి ఇంకా వీళ్ళకంటే గొప్ప వాళ్ళను 10 మందిని పంపాడట. పంపి వెండి, బంగారము, ఇంకేంటి, వెండి, బంగారము, బట్టలు, ఘనత, పేరు, ఇవన్నీ నీకు కల్పిస్తాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను, నువ్వు మాత్రం వచ్చి వాళ్ళని శపించాలని మళ్ళా పంపితే మొన్ననే చెప్పిన కాదురా మీకు, మళ్ళొత్తాను అనాలి అవద్దా? అనాలి అవద్దా? సేవకుడు నిజమైన సేవకుడు అంటాడు, అబద్ధ బోధకులు అయితే అనరు. కనుక ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, బిలాం అనే ప్రవక్త, ఓహో మళ్ళీ వచ్చారా,
ఏమేమి తెచ్చారు? వెండి బంగారం తెచ్చారా? సరే, ఈ రాత్రి మళ్ళీ దేవుడు ఏం చెప్తాడో ప్రార్థన చేసినాక చెప్తా అంటాడు. అయితే దేవుని మళ్ళీ అడుగుతున్నాడు, బిలాము నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, అయ్యా పలానా బాలాకు రాజు పంపించాడు, మొన్న పంపిస్తే పోవద్దన్నావు కదయ్యా, మళ్ళీ ఏం చేయమంటావు అని అడిగాడు. అంటే దేవుడు అన్నాడు, ఈసారి పోతే వాళ్ళతో పోగాని నేను అన్నట్టే నువ్వు అనాలా, నేను ఏది చెప్తానో నువ్వు అది చెయ్యాలా, నేను ఏ మాట చెప్తానో ఆ మాట ప్రకారం నడవాలన్నాడు. అంటే సరే అయ్యా అన్నాడు అని వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయనకున్న వాహనం ఏంటంటే పాత రోజుల్లో గాడిదను గంతగట్టుకున్నాడు, ప్రయాణం అయ్యాడు, గాడిద మీద వెళ్తుంటే 2 ద్రాక్ష తోటలు ఉంటాయి. ద్రాక్ష తోటల మధ్యలో రెండిటికి 2 ప్రక్కల గోడలుంటాయి. హల్లెలూయా. వినాలి ముగిస్తాను. 2 ప్రక్కల గోడలుంటాయి. ఈ గోడల దగ్గరికి పోయిన తర్వాత ఈ గాడిద ఏం చేసిందంటే అక్కడికి పోయి ఆగిపోయింది. ఎంత ముందుకు పోతలేదు, ఎంత కూడా ఇదేంటి ముందుకు పోతలేదు అని బిలాం ఏం చేశాడట, కొట్టాడట. కొట్టినా కూడా ముందుకు పోవట్లేదు. ఇదేంటి, ఈ గాడిద ఎందుకు ముందుకు పోవట్లేదని దాన్ని కొడుతున్నాడు. కొడితేనట అది అట్లాగే కుప్పగూలిదట, కింద కూర్చున్నది లేవకుండా. దాన్ని లేపాడు. ఏ రోగం పుట్టిందే, ఎప్పటికి పోయేదాన్ని, ఇవాళ పోతలేవు, ఏమైందని చెప్పి దాన్ని కట్టి అందుకొని కొట్టుకుంటా పోదామంటే ఏం చేసిందంటే తెలుసు, దానికి కోపం వచ్చి నువ్వైతే కూర్చొని సంగతి చెప్తా అనుకున్నది. కూర్చున్నాక ఏం చేసేది, ఒక్క అడుగు ముందుకేసి ఆయన కాలు గోడకేసి వచ్చిందట. హల్లెలూయా. కాళ్ళని ఏం చేసేది ఎవరు? గాడిద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గాడిద ముందుకెందుకు పోతలేదంటే ఈ 2 గోడల మధ్య ఎదురుగా దేవుని దూతనట ఖడ్గము చేతబట్టుకొని నిలబడ్డదట. ఎవరిని? ఎందుకు? బిలామును చంపేద్దామని దూత ఖడ్గము చేతబట్టుకొని ఆ 2 అంటే ఆ గోడల మధ్యలో ఈ గాడిద వెళ్ళకున్నట్లుగా అడ్డంగా కత్తి దూసి నిలబడింది. హల్లెలూయా. ఈ గాడిదకు దేవదూత ఖడ్గం పట్టుకున్న నిలబడిన సంగతి కనపడుతున్నది, కానీ ప్రవక్తకు మాత్రం కనపడట్లా. ప్రవక్తకి ఏం కనపడుతున్నాయి? ప్రవక్తకెందుకు ఆ దేవదూత కానీ దేవదూత చేతిలో ఉన్న కత్తి కానీ ఎందుకు కనపడలేదంటే ఈయనకు ఏం కనపడుతున్నాయి? వీళ్ళు ముందు పెట్టిన బంగారము, వెండి, వస్త్రాలు, పేరు ఇవి కనపడ్డాయి కనుక ఆ కత్తి కనపడట్లా, దేవదూత కనపడట్లా. అప్పుడు గాడిద ఏమంటుందో తెలుసా? ఓ సారు, ఓ దొర, ఎన్నిసార్లు కొడుతూ నన్ను అంటుందట. ఎవరు? దేవుడు గాడిదకు వాక్కిచ్చాడు. ఆ అధ్యాయం అంటే ఇంటికి చదవండి మీరు. గాడిద ఏమని మాట్లాడుతుందంటే, నన్ను 3 సార్లు ఎందుకు కొట్టావు అని అడుగుతాను. నీకు తెలియదా? ఎందుకు కొట్టినో తెలియదా? నన్ను బొమ్మంటే ఎందుకు పోతలేవు? నేను ఎందుకు పోతలేను? ఇన్ని రోజులు అవుతుంది నువ్వు నన్ను తెచ్చుకొని సాదుకోబట్టి. ఎన్నడన్నా నీకు ఎదురు తిరిగినా, ఎన్నడన్నా నీ ప్రయాణంలో నీకు లోటు తెచ్చిందా? ఇప్పుడేం తెచ్చింది అనుకుంటాను? ఎందుకు తెచ్చినావు? ఒకసారి కళ్ళు తెరిచి చూడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? నా కళ్ళకి ఏమైందే, కళ్ళు తెరిచి చూడమంటాను అని చెప్పి అప్పుడు మనోనేత్రములు తెరవబడితే దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దేవదూత కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వర్తమానం చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బిలాముకు తను వెళ్ళే మార్గం కరెక్టే అనిపించింది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎందుకని దూతను పంపి బిలామును చంపాలనుకున్నాడు? చంపాలనే కదా దేవదూత వచ్చింది, ఎదురుగా నిలబడింది, ఆయన పోయే మార్గంలో వచ్చి నిలబడింది. ఒక సేవకుడైనా సేవకునికి దేవుని మాట వినకపోతే, దేవుని చిత్తం చేయకపోతే ఏం చేస్తాడు? దేవుడు ఆ సేవకునికైనా, సంఘానికైనా, విశ్వాసికైనా వ్యతిరేక అవుతాడు. ఎవరో కాదు, వ్యతిరేక అయ్యేది ఫస్ట్. మనం అనుకుంటాం నువ్వు ఎప్పుడు నాకు వ్యతిరేకివే. ఎవరిని పట్టుకొని? ఇంట్లో పట్టుకొని భర్తనంటావు, భార్యనంటావు, పిల్లలనంటావు, కొడుకునంటావు, బిడ్డనంటావు, అత్తనంటావు. నువ్వు ఎన్నడు చూసినా అంతే. ఎన్నడు మెచ్చుకున్నావు నన్ను అంటావు నువ్వు. హల్లెలూయా. మెచ్చుకోవాల్సింది ఎవరు? నీకు అనుకూలత ఎక్కడుందో తెలుసా? దేవునితో నీకున్న సంబంధం కరెక్ట్ ఉంటే అత్తలేంటమ్మా, అత్తలు అమ్మలుగా మారుతారు. హల్లెలూయా. మారరా? ఒక్కలామేనని లేదే. అత్తల స్థానంలో ఉండాలనుకుంటున్నారు మీరు. అత్తలు అమ్మలైతే
కోడళ్ళు కూతుళ్ళు అవుతారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవునా కదా? అది కోరుకోవాలా, అది కోరుకోవాలి ప్రభునందు ప్రియులారా. అత్తల్లాగా ప్రవర్తించొద్దు. అత్తలు ఇళ్ళల్లా ఎలా ప్రవర్తించాలా? తల్లుల్లాగా ప్రవర్తించాలా. కోడళ్ళు ఆ, బోర్డు కోడలేమో కానీ కోడలతనం కనపడొద్దు నీ దగ్గర. కూతురులాగా మెదలాల. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కూతురులాగా అనిపించాలి నిన్ను చూస్తే, నువ్వు మాట్లాడితే ప్రభునందు ప్రియులారా. అయితే బిలాముకు దేవుడు మొదలే చెప్పాడు, రెండోసారి చెప్పేటోడు కాదండి దేవుడు, గుర్తుపెట్టుకోండి. అయ్యో మళ్ళీ ఏమన్నా చెప్తాడో అడగరాదు అంటే మళ్ళీ చెప్పేటోడు కాదు దేవుడు. అర్థమవుతుందా? ఒళ్ళు పడితేనన్నా 1000 రూపాయలు ఇంకెక్కిస్తానన్నా తేదీలు తిథులు మారుతాడేమో లోకస్తుడు, కానీ దేవుని దగ్గర అట్లా లేదు. హల్లెలూయా, అవునా కదా? జాతకాలు బాగలేవంటే వారం రోజులు ఈ యాగాలు ఆ యాగాలు చేస్తే మారతాయేమో, కానీ దేవుని దగ్గర మాట అంటే మాటే. హల్లెలూయా. ఆయన వేటికి తలొగ్గటోడు కాదు. కనుక జరిగింది ఏంటంటే దేవుని దూత చంపడానికి నిలబడింది. అప్పుడు తెలుసుకొని మోకరించి, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన వెళ్ళే మార్గం ఆయన కరెక్టే అనిపించింది. నేను చేసేది కరెక్టే అనిపించింది. నేను వెళ్తాను అనుకున్నాడు, నేను చేస్తాను అనుకున్నాడు, కానీ ఎక్కడికి వచ్చేది అది? ఎక్కడికి వచ్చింది? తనకు నచ్చిన పని, తను కోరుకున్న పని, తనకు వీలైన పని అనుకున్నాడు, కానీ తన జీవితంలో మరణం అతనికి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. చంపాలనుకుంటే అప్పుడే చంపేవాడు. గాడిదతో మాట్లాడించాల్సిన అవసరం లేదు, ఇంకా అవకాశం ఇచ్చాడు. కనుకనే బిలాము ప్రవక్త మనసు మార్చుకున్నాడు. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా ఫస్ట్ అయిపోవద్దన్నావు, రెండోసారి అడిగాను వెళ్ళుమన్నావు, అదే పొరపాటు, రెండోసారి అడగొద్దు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడు వద్దంటే వద్దే, మళ్ళీ తర్వాత ఏమన్నా మనసు మార్చుకుంటే అట్లుండే కుదిరాయి, అసొంటివి ఉండయండి దేవుని దగ్గర. ఉంటాయి అట్లా? ఉండవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్తారా హల్లెలూయా? చెప్పాలట్లా, మంచిది, సంతోషం కదా. జరిగిందేంటి ప్రభునందు ప్రియులారా? ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, తుదకేం చేస్తుంది అది? మరణానికి తీసింది. నేను వెళ్ళే పని కరెక్ట్ అనుకున్నాడు, నేను మంచిగానే వెళ్తాను, నేను పని చేస్తాను, నాకు తెలుసు ఈ పని అవుతుందని అనుకొని వెళ్ళాడు, కానీ మరణం అతనికి ఎదురుకొచ్చేది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ మధ్యాహ్నం మరొక మాటతో నేను ముగిస్తాను. ఎలిమెలెకు నయోమి ఇద్దరు భార్య భర్తలు బెత్లెహేములో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు? బెత్లెహేములో రొట్టెల గృహం, దేవుడు ఆశీర్వదించిన స్థలం, దేవుడు రమ్మన్న స్థలం, దేవుడు నివాసం చేయమన్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. కొంతకాలముగా కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, నష్టం జరిగినా దేవుడు వాళ్ళని ఆదుకున్నాడు, ఆశీర్వదించాడు, నిలబెట్టిన స్థలం అది బెత్లెహేము, రొట్టెల గృహం. కానీ ఈడ కరువు వచ్చిందని చెప్పేట భార్య భర్తలు ఒక రాత్రి మాట్లాడుకొని ఇద్దరు కొడుకులను తీసుకొని మోయాబుకు పోయారు. హల్లెలూయా. ఎక్కడికి పోయారమ్మా? మోయాబుకు పోయారు. కరువు ఉంది కానానులో, భయంకరమైన కరువు ఉందని, వర్షాలు పడట్లేవని, పంటలు పండట్లేవని ఏం చేస్తున్నారు? అయ్యా మోయాబుకు వెళ్దామని భార్య భర్తలు అనుకున్నారు. ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్ళిపోయారు, మోయాబుకి వెళ్ళిపోయారు. మోయాబు శపించబడిన ప్రాంతం. మోయాబు దేవుని దృష్టికి ఇదిగో శపించబడింది అది. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, వర్షాలు పడ్డాయి, కాలువ నీళ్ళు ఏవో వస్తున్నాయి, పంటలు పడుతున్నాయి, పని చేసుకుంటున్నారు. 10 కాలాలు అంటే 10 సంవత్సరాలు బాగున్నారు. భార్య భర్త ఇద్దరు కొడుకులు మంచుకున్నారు. ఆడికి పోయినాక వాళ్ళ అన్యులు, మోయాబీలు, దేవుని బిడ్డలు కాదు. ఆడికి పోయినాక అక్కడున్న పోరగాళ్ళను చూసి, అంటే అమ్మాయిలను చూసి కొడుకులకు పెళ్లి చేసింది. హల్లెలూయా. ఎక్కడికి పోయి? మోయాబు దేశానికి వెళ్ళి. ఇప్పుడు టైం లేదు కనుక అంతా చెప్పట్లా. ఈ మోయాబీలు ఎవరంటే, లోతు తన బిడ్డతో తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు పుట్టిన కుమారులు మోయాబీలు, అమ్మోనీయులు. అయితే ఈ మోయాబీల దేశానికి వీళ్ళు ఎక్కడి నుంచి పోయారు? బెత్లెహేము నుండి, ఆశీర్వదింపబడిన స్థలములో నుండి, దేవుడు పిలిచిన స్థలములో నుండి ఎక్కడికి పోయారు? మోయాబుకి వెళ్ళిపోయారు. బతుకుదామని, కరువు వెళ్ళపుచ్చుదామని పోయారు. 10 కాలాలు బాగున్నారు, 10 సంవత్సరాలు. పిల్లల కొడుకులు పెళ్ళిళ్ళు చేశారు.
కోడన్లు వచ్చారు, 10 కాలాలు సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అంటే పోదాం అనుకున్నప్పుడు వీళ్ళకి మంచిగా అనిపించేది, ఈ మార్గం కరెక్టే, ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, అక్కడికి పోతే బతుకుతాం, అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ పంటలు పండొచ్చు, అక్కడ ఏం చేయొచ్చు, కష్టం చేసుకోవచ్చు, అక్కడ అభివృద్ధి కలుగుతుంది, అక్కడ డబ్బు దొరుకుతుంది, అక్కడ మన పిల్లల్ని బతికించుకోవచ్చు అనుకొని పోయేటప్పుడు ఏమనుకున్నారు? మంచిదే, సరైందిగా అనిపించేది, మంచిగా అనిపించేది, కరెక్ట్ ఆలోచన అనుకున్నారు, నిజమైన ఆలోచన అనుకున్నారు, దీనివల్ల బాగుపడదాం అనుకుని వెళ్ళిపోయారు. కానీ 10 ఏళ్ళ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? భర్త చనిపోయాడు, ఎలిమెలేక్ చనిపోయాడు. మరొక సంవత్సరానికి పెద్ద కుమారుడు చనిపోయాడు, మరొక సంవత్సరానికి చిన్న కుమారుడు చనిపోయాడు. 3 పురుషులు చనిపోయారు, 3 స్త్రీలు విధవరాలుగా మిగిలిపోయారు. ఎందుకు ఈ మధ్యాహ్నం ఈ వర్తమానం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ దృష్టికి సరైందిగా కనపడేది ఏదో దానివల్ల నష్టం, దానివల్ల ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా ఉండాలా. నీకు నచ్చింది నువ్వు ఎంచుకుంటే జీవితంలో నష్టపోతావు. బైబిల్ చెప్తున్న సత్యం అదే. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకేం చేస్తుంది అది? నీకు మంచిగానే అనిపించిపోతున్నావు పోయేటప్పుడు కదా. యవనస్తుడు కూడా పోతా ఇప్పుడు నేను యవనస్తుని నాకేమవుద్ది, పోతా గమ్యానికి అనుకున్నాడు. పోయాడా గమ్యం? పోలేదు. ఎందుకు చేరుకోలే గమ్యానికి? తేనె పట్టును చూశాడు. లోకంలో ఆకర్షించేటి ఎన్నో ఉంటాయి, అడ్డుపడేటి ఎంతో ఉంటాయి, ఆటంకపరిచేటి ఎంతోమంది ఉంటారు. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పుడు నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. హల్లెలూయా. నువ్వు చేసే పని దేవునికి నీకు తెలిస్తే చాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరైందనుకొని వెళ్ళిపోయాడు. తీరా ఏం జరిగిందట? అక్కడుంటే బాగుపడతాం, అక్కడుంటే కరువు పోద్ది, అక్కడుంటే ఆకలి తెచ్చిపోం, అక్కడుంటే 4 కాలాలు మంచిగా బతాం అనుకున్నారు. 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తీరా చూస్తే 3 పోయారు, ఇంట్లో 3 పోయారు, చచ్చిపోయారు. కోడన్లు విధవరాలు అయ్యారు, అత్త విధవరాలైంది. అప్పుడు నయోమి అంటుంది, యెహోవా నాకు విరోధి అయ్యిండు, దేవుడు నాకు శత్రువు అయ్యాడంటున్నది. 1వ అధ్యాయం ఆ మాటలు ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. కనుక ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్నం నీ దృష్టికి సరైనదిగా కనపడేది ఏదైనా జాగ్రత్త. అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో గుర్తుపెట్టుకో. నీకు నచ్చని చేయడం కాదు, నేను అది చెప్తున్నా. నువ్వు చేసే పనిలో దేవుని చిత్తం ఉందా లేదో తెలుసుకోవాలా. నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుని చిత్తం ఉందా లేదో తెలుసుకోవాలా. నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళితే ప్రమాదాలు ఎదురవుతాయి. నేను చెప్పేది అదే. వెళ్ళాలా వద్దా దేవుణ్ణి అడగాల. దేవుని చిత్తమా కాదా దేవుణ్ణి అడగాల. అలా మనం అడగగలిగినప్పుడే మన ప్రయాణాలు, మన ప్రయత్నాలు ప్రభునందు ప్రియులారా మనం వర్ధిల్లుతాం, దీవించబడతాం. తల్లు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రం, మహోన్నతుడమైన దేవా నీకు వందనాలయ్యా, దయగలిగిన మరక్షక నీకు స్తోత్రాలు, ప్రేమ నమ్మకం